మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు తల్లికి జై, జై భారత్ మాతాకి జై. ఈరోజు మన రాజధాని అయిన అమరావతిలో సత్సంగంగా అందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ రామ్దేవ్ బాబా గారు, ఆయన యోగా గురు, ఆయన ఈరోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి విచ్చేశారు. మనకి శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఈరోజు రామ్దేవ్ బాబా గారు మన రాజధాని అయిన అమరావతిలో ఈరోజు విచ్చేసి మనందరికీ కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా స్వచ్ఛందంగా అందరూ కూడా చాలామంది వేల కొద్దీ, లక్షల కొద్దీ అందరూ వచ్చి తమ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇక్కడ ప్రకటించుకొని ఈ ప్రసాదాన్ని ప్రసాదించిన మన ప్రభుత్వానికి, రామ్దేవ్ బాబా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యోగ విద్య ప్రాప్తిరస్తు. అందరికీ జై భారత్ మాతాకి జై. వైజాగ్ నుంచి యోగా డే కోసం ఇక్కడికి వచ్చాను. సో యోగా మీద ఉన్న ప్రేమతో ఇంత దూరం వచ్చాం అనమాట. యోగా అనేది ఈ ఇయర్ థీమ్ వచ్చి హెల్దీ ఏజింగ్ అనమాట. హెల్దీ ఏజింగ్కి అంటే యోగాని ఎవరైనా చేయొచ్చు, అంటే ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని చెప్పడానికి ఈరోజు హెల్దీ ఏజింగ్ అనేది పెట్టారు. యువ వృద్ధితో వృద్ధ్యోవ వ్యాధితో దుర్భిలోపివ అభ్యాస సిద్ధి మాప్నోతి సర్వయోగే స్వతంత్రత. అంటే యువ వృద్ధితో వృద్ధ్యోవ అంటే యువకులైనా, వృద్ధులైనా, వ్యాధిగ్రస్తులైనా ఎవరైనా సరే యోగాని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల వాటన్నిటి నుంచి విముక్తి పొందుతారన్నది ఈ శ్లోకం యొక్క మీనింగ్. సో ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలన్న దీంతోనే అందరికీ కంఫర్టబుల్గా ఉన్న యోగా ప్రోటోకాల్ అనేది ఒక డిజైన్ చేసి అందరితో యోగా చేయిస్తున్నారు. సో ప్రతి ఇంటికి యోగా వెళ్ళాలనే ఉద్దేశం. ఒక ఇంటి నుంచి ఒకరు వచ్చినా ఆటోమేటిక్గా పాజిటివ్ అందరికీ వెళ్ళి అందరూ చేస్తారన్న ఉద్దేశంతో యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి మన విజయవాడలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను పుష్పాంజలి, అసిస్టెంట్ యోగా ప్రొఫెసర్. యోగా మీద ప్రేమతో వైజాగ్ నుండి వచ్చామన్నమాట. ఈరోజు ఇక్కడ కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు మనం 12 యోగా దినోత్సవాలు జరుపుకున్నాము. అసలు ఇంతకుముందు అందరూ చాలా బాగా యోగా చేస్తున్నారు, కానీ యోగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్ కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవాడ పట్టణంలో అమరావతిలో ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ పరమేశ్వరుడు, అలానే అమరావతికి ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికైతే ఆ 3 కోటి దేవతలందరూ వచ్చి చూశారు, వీక్షించారు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగిందనమాట. 12th ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఈజ్ హెల్దీ ఏజింగ్. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేయొచ్చు. అంటే హెల్దీ ఏజింగ్ అంటే వృద్ధాప్యం వచ్చే కొద్ది రకరకాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. సో వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి అనే కాన్సెప్ట్తో యోగా థీమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యోగా చేయడం వల్ల దైనందిన జీవితంలో ఇప్పుడు మనకు ఈ కార్యక్రమాన్ని చూసినట్లయితే ఇందాక మన సీఎం గారు మాట్లాడుతూ నాకు ప్రతిరోజు కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేది ఈ యోగా మాత్రమే అని చెప్పేసి మనకి సభాముఖంగా ఆల్రెడీ సీఎం గారు చెప్పారు. అంటే యోగా ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది అని చెప్పేసి క్లియర్గా జరుగుతుంది. యోగా ఈజ్ ది ఏన్షియంట్ లైఫ్, యోగా ఈజ్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్, యోగా ఈజ్ యాంటీ ఏజింగ్. అది ఇప్పుడు థీమ్గా వచ్చేసింది, యాంటీ హెల్దీ ఏజింగ్. అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్తుంది. ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వచ్చే 13వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏడుకొండలవాడి సమక్షంలో తిరుపతిలో ప్లాన్ చేయడానికి ముందుగానే ఆయన తెలియజేశారనమాట. అంటే మనం 13వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుపతిలో జరుపుకోబోతున్నాము. ఇలాంటి గత 14 రోజుల నుంచి కూడా అమరావతి, విజయవాడ, గుంటూరు, ఏపీ అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క థీమ్ కండక్ట్ చేసి చాలా బాగా అద్భుతమైనటువంటి యోగా కార్యక్రమాలని
చేపట్టారు. ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే కాన్సెప్ట్తో, అంటే యథా రాజా తథా ప్రజ అంటారు. మన నరేంద్ర మోడీ గారు ఫాలో అవుతూ ఉన్నారు, ప్రజలకు చెప్తున్నారు అని ఫాలో అవుతున్నారు. అలానే మన సీఎం గారు అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఆచరించి దాన్ని చెప్పినట్లయితే దాన్ని ప్రజలు పాటిస్తారు, ఫాలో అవుతారు. అంటే అదేవిధంగా ప్రధానమంత్రి గారు నిత్యం యోగ సాధన చేస్తున్నారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా యోగ సాధన చేస్తున్నారు. అంటే ఈ వయసులో కూడా వాళ్ళు అంత చురుగ్గా, అంత యాక్టివ్గా, అంత ఎనర్జెటిక్గా ప్రజలందరినీ పాలించగలుగుతున్నారు, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ద యోగా ఓన్లీ. యోగా హెల్దీ వే. ఎప్పుడైతే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడు ఏదైనా కానీ సాధించగలడు. ఎప్పుడు కూడా పని, వర్క్, ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్స్, నా జాబు, నా వర్క్ అని లేడీస్ అయినా, ఉమెన్స్ అయినా కానీ, గర్ల్స్ అయినా కానీ, పిల్లలు కీప్ ఆన్ స్టడీస్ ఎప్పుడు చదువుతున్నారు. వాళ్ళకి యోగా తాడైనట్లయితే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది, వాళ్ళు చాలా బాగా చదువులు ఎందుకు చురుగ్గా ఉంటారు, ఎన్నో ఉన్నత విజయాలను చేకూరుతారు. యువతే కదా మన పట్టణానికి పట్టుగొమ్మలు అని చెప్తారు. ఆ విధంగా యోగా చేయడం వల్ల యోగా physically, mentally, emotionally, socially and spiritually strengthen our body and mind. Yoga is the union of the body and mind. So ఈ విధంగా నిత్యం యోగ సాధన చేయడం వల్ల ఫిజికల్గా శరీరం అంతా కూడా స్ట్రాంగ్గా, శక్తివంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే శరీరం స్ట్రాంగ్గా, రోగరహితంగా, శక్తివంతంగా ఉంటుందో అప్పుడు మానవుడు ఏదైనా కానీ చేయగలుగుతాడు. మెంటల్లీ మానవుడికి ఎప్పుడైనా శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెంటల్లీ మా మైండ్ అంతా కూడా బాగా స్ట్రాంగ్గా అవుతుంది, స్ట్రెంగ్తింగ్గా అవుతుంది. నెక్స్ట్ ఎమోషనల్ ప్రతి మానవుడికి కొన్ని స్ట్రెస్, గ్రీడ్, కోపము ఇవన్నీ కూడా వీటిని కంట్రోల్ చేయాలంటే యోగా అనేది చాలా చక్కగా కూడా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం సోషల్లీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, పాజిటివ్ వైబ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. చక్కగా నవ్వుతూ హ్యాపీగా స్మైల్ చేస్తే ఆపోజిట్ కూడా నవ్వుతూ స్మైల్ చేసి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, వర్క్లో కానీ, కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ మనం నవ్వుతూ పలకరించినట్లయితే ఆపోజిట్ వాళ్ళు కూడా నవ్వుతూ పలకరిస్తారు. మనం చక్కగా అందరూ పనులు జరిగిపోతూ ఉంటాయి, సోషలైజింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కమ్ టు ద స్పిరిచువల్లీ. యోగా ఈజ్ ద యూనియన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్. సూపర్ కాన్షియస్ని, సెల్ఫ్ కాన్షియస్ని సూపర్ కాన్షియస్తో మర్జ్ చేయడమే యోగా అని చెప్తారు. అంటే ఆత్మ పరమాత్మల యొక్క కలయికే యోగా అని చెప్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు, నాకు అందరికన్నా అత్యంత సన్నిహితుడు యోగి మాత్రమే. యజ్ఞ యాగాదులు, క్రతువులు, అశ్వమేధ యాగాలు ఎన్ని చేసినా కానీ నిరంతరం యోగ సాధన చేసేవాడు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు. అంటే మనం నిత్యం యోగా చేస్తున్నట్లయితే మన దేవాలయానికి వెళ్ళిన ఫలితం కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇలాంటి అద్భుతమైనటువంటి మన వారసత్వ సంపద మన డిఎన్ఏలోనే ఉంది యోగా అనేది. మన 196 దేశాలకు పైగా ఫాలో అవుతూ ఉన్నాయి అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి యోగాని మన భారతదేశం ఇతర దేశాలకు కూడా పంచిపెట్టింది. ఇతర దేశ వాళ్ళు చక్కగా ఫాలో అవుతున్నారు, మనం కూడా ఫాలో అవుదాము, హెల్తీగా జీవిద్దాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సోమేశ్వర్ అండి. నేను భారత్ స్వామ్యాన్ ట్రస్ట్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. యోగా అనేది జీవితంలో యాక్చువల్గా మేము గత 20-25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి అంటే విజయవాడలో జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా మంచిగా జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని మేము ఒక 50,000 మందితో చేద్దామని ప్లాన్ చేశాం, కానీ వర్షము వస్తుందనేటువంటి ద్వారా మనము ఈ ప్రోగ్రామ్ని ఈరోజు చేయడం జరిగింది. కానీ చాలా యూత్ అంతా కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు, విజయవాడ వాళ్ళు, చుట్టుపక్కల ఉండేటువంటి అందరూ. బాబా రామ్దేవ్ గారు మన ఆంధ్రప్రదేశ్కు రావడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే మీరు ప్రతి న్యూస్లో వింటూ ఉంటారు, రామ్దేవ్ బాబా అనేది యోగా ద్వారా అంత సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని అతను నిరూపించాడు. దానిలో ఎన్నో రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. అతను మా గురువు అయినటువంటి యోగా గురువు మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అతని సేవలు అందించడం అనేది చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా నేను గత 15 సంవత్సరాల నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని ద్వారా ధ్యానము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. చాలా సంపూర్ణ ఆరోగ్యంతో మేము జీవన విధానాన్ని సాగిస్తున్నాం. ప్రజలందరూ కూడా కనీసం ఒక 10-15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు యోగా ధ్యానం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుందని మనం. యోగా ద్వారా ఏంటంటే మనకి మిగతా వాటి ద్వారా ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి. యోగా ద్వారా ఏంటంటే మైండ్ కూడా పీస్ఫుల్గా తయారవుతూ ఉంటుంది. మన స్పిరిచువల్గా మన ఉన్నటువంటి దివ్యత్వం కూడా జాగృతం అవుతూ ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి యోగా చాలా అద్భుతంగా జరిగింది. బాబా రామ్దేవ్ గారు రావటం ఇక్కడ చాలా అద్భుతం. అతను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సెంటర్స్లో యోగాని నేర్పుతూ ఎంతోమందిని, అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక యోగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఆ కుటుంబము ఎంతో ఆరోగ్యంగా ఉంటుందనేది అతని స్లోగన్. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అనే స్లోగన్ అతనిది. అటువంటి స్లోగన్ చేస్తూ ఇక్కడ ఈరోజు మనకి విజయవాడలో రావటం
చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా. యూత్ అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే యోగా అనేది ఏ విధంగా చేయాలనేది అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ యొక్క పిల్లలతో కూడా అడ్వాన్స్డ్ యోగా చేయించడం జరిగింది. దాన్ని కూడా ఇన్స్పైర్ అయ్యారు. పిల్లలందరూ కూడా యోగా చేస్తే బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఏది చేసుకున్నా సరే, ఏ పనిలో ఉన్నా కానీ ఆ పని యొక్క నైపుణ్యం పెరుగుతుంది అనేది ఒక అవగాహన వచ్చింది. ఇప్పటి నుంచి కూడా యోగా అనేది ప్రజల్లో ఒక జీవన శైలిలో ఒక భాగంగా చేసుకుని అందరూ కూడా యోగా నేర్చుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటూ వాళ్ళ జీవన శైలిలో అంతా కూడా ఆరోగ్యమయం చేస్తారని భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబా రామ్దేవ్ గారు వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని కాపాడుకునేది యోగా. ఈ యోగాలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, పట్టణ ప్రజలందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఒత్తిడిని తట్టుకునేటానికి, ప్రజలు ఆరోగ్యంగా జీవనానికి ఈ యోగా ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా మీరు ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాను. ఈరోజు యోగా 12వ అంతర్జాతీయ యోగా డే చాలా బాగా జరిగింది. అందరికీ యోగా డే శుభాకాంక్షలు. లాస్ట్ టైము మన వైజాగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి యోగాని స్టార్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తే 2 మనకి గిన్నిస్ రికార్డ్స్ వచ్చినాయి. ఈసారి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో చాలా భారీ ఎత్తున దగ్గర 1,00,000 మందితో ఈ యోగా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇది చాలా ఆనందంగా ఉంది. నా పేరు గీతిక. నేను 10వ తరగతి చదువుతున్నా. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే అవి యోగా ద్వారా మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ యోగా చేయడం వల్ల మన ఏజ్ కూడా పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మీరు కనీసం 1 గంట అయినా యోగా చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మాకు ఇలా యోగా వల్ల ఇంపార్టెన్స్ తెలియజేసినందుకు మేము ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం శాంతి. ఈరోజు విశేషంగా ఇక్కడ యోగా డే జరుపుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే, 12th ఇంటర్నేషనల్ యోగా డే. విశేషంగా ఈరోజు పతంజలి గురువు గారు రామ్దేవ్ బాబా గారు కూడా వచ్చారు. సీఎం ద్వారా కూడా ఇక్కడ యోగా చేయించడం జరిగింది. తర్వాత బ్రహ్మకుమారిస్ వైపు నుండి నషాముక్త అభియాన్ ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా సీఎం గారు దాని ఓపెనింగ్ కూడా ఇక్కడ చేశారు. ఈ రోజు నుండి 2 రోజులు 3 రోజుల వరకు మొత్తం విజయవాడలో అన్ని వైపులా నషాముక్త అభియాన్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని నషాముక్తిగా చేయటం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. బ్రహ్మకుమారిస్ వైపు నుండి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శాంతి. 12th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చాలా ఘనంగా యోగా డేని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. దానిలో బ్రహ్మకుమారిస్ కూడా భాగస్థులుగా ఈ యోగాను ప్రాక్టీస్ చేయటం జరిగింది. యోగా అనేది ప్రపంచానికి అత్యంత అవసరం. యాంటీ ఏజింగ్ కోసం, అనగా మన జీవన విధానం సరైన పద్ధతిలో నడవటం కోసం ఈ యోగా అత్యంత ప్రముఖమైనటువంటిది అని వారు తెలియపరిచారు. అలాగే బ్రహ్మకుమారిస్ వారు కూడా ప్రపంచంలో యోగా యొక్క ప్రాముఖ్యతను చాలా వివరించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం యోగా చేస్తామో ఆత్మశాంతి అలాగే దైహిక ఆరోగ్యం రెండింటినీ పెంపొందించుకోవటం జరుగుతుంది. ఈ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిస్ వైపు నుంచి నషాముక్త్ అభియాన్, యాంటీ డ్రగ్ ఎడిక్షన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయటం జరిగింది. కావున మొత్తం విజయవాడలో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఈ డ్రగ్స్కి చాలా ఎడిక్ట్ అయిపోయారు. వీటితో విముక్తులవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మకుమారిస్ వైపు నుంచి వచ్చినటువంటి
వ్యాన్ని ఓపెనింగ్ చేయటం జరిగింది. మొత్తం యూత్ అందరికీ కూడా ఇదే సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి కనుక వీటన్నింటితో దూరంగా ఉండండి, యోగాని ప్రాక్టీస్ చేయండి, ఆనందకరమైన జీవితాన్ని ఆనందంతో జీవించండి.